హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మేము రీసెంట్గా కాణిపాకం అయితే వెళ్ళాము. మాకు తిరుపతి నుంచి కాణిపాకానికి 2 hours జర్నీ అయితే పట్టింది. అది కూడా ఎర్లీ మార్నింగే బయలుదేరామన్నమాట. బైక్ని పార్క్ చేసి లగేజ్ రూమ్లో బ్యాగ్, మొబైల్ అన్నీ పెట్టేశాము. మాకు త్వరగానే దర్శనం అయితే అయిపోయింది. ఎందుకంటే ఆ రోజు ఎక్కువ రష్ లేరనమాట, తక్కువగానే ఉండింది. 30 minutesలో అయిపోయిందనమాట. అయిపోగానే మేము కోనేరు దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ మా పాపతోటి కొద్దిసేపు ఆడుకున్నాము. ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకున్నాము. మా పాపకు వాటర్ అంటే చాలా ఇష్టం అనమాట. అక్కడ నుంచి అస్సలు రావడం లేదు, పిలిచినా కూడా. వాటర్ అంటే పిచ్చి అనమాట తనకి. వాటర్ని చూసారా ఎంత తేటగా ఉన్నాయో? నేను ఏ కోనేరులో కూడా చూడలేదన్నమాట ఇంత తేటగా ఉండడం వాటరు. చాలా బాగా అనిపించింది నిజంగా. మేము ఇక్కడ నుంచి పక్కనే ఉన్న శివాలయంకి అయితే వెళ్ళామన్నమాట. బస్ అండ్ ఈ గుడి వచ్చేసి బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుంది. మనం బస్ దిగంగానే స్టెప్స్ కనిపిస్తాయన్నమాట. ఇంకా స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకు గుడి అంతా కనిపిస్తూ ఉంటుంది. మేము బైక్లో వచ్చాము కాబట్టి వేరే సైడ్ ఇంకా వచ్చాము. మేము ఇప్పుడు శివాలయంలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. బయటనే పార్క్ కూడా ఉండింది. చాలా బాగుందన్నమాట గుడి కూడా. లోపలికి వెళ్ళేసి మేము దర్శనం కూడా చేసుకున్నాము. మేము గుడికి వచ్చినప్పటి నుంచి బొమ్మలు కావాలని ఏడుస్తూనే ఉంది మా పాప. ఇంకా దర్శనం అయిపోయాక తనకి ఏం కావాలో తీసేయడానికి అయితే వెళ్ళాము. మా ఆయన నేను ఎన్ని బొమ్మలు చూపించినా కూడా నాకు వద్దంటుంది. ఫైనల్గా తనకి ఏది నచ్చిందో అదే తీసుకుందనమాట. దానికి బాల్స్ అంటే చాలా ఇష్టము, ఇంకా అదే తీసుకుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.